అందరికీ నమస్తే అండి. ఓ రోజండి పిచ్చాపాటి మాట్లాడుకునే సందర్భంలో ఓ మిత్రుడు అడిగాడు, "బ్రదర్, ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి. ఎంత సర్దుకున్నా గొడవలు తగ్గట్లేదు" అని పాపం దీనంగా అడిగాడు. నేను చెప్పాను, "దీనికి ఇంత వర్రీ ఎందుకు బ్రదర్? ఇది అందరి ఇళ్లల్లో ఉండేదే గదా! సహజంగా. దీనికెందుకు అంత వర్రీ అవుతున్నావు" అని అడిగా. ఏదో అనునయించాలి గదా! సంధాయించాలి గదా! "ఓ పని చెయ్యి, ఈసారి మీ ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నువ్వు బయటికెళ్ళిపో. కాసేపటికి ఆమె కోపం తగ్గుతది గదా! అప్పుడు వచ్చాక ఏ గొడవ ఉండదని" చెప్పాను. స్వానుభవం అనుకోండి. అయితే అయినా మళ్ళా అడిగాడు, "మరి నాకు కూడా కోపం వస్తది కదా సోదరా! మరి నేనేం జేయాలన్నాడు. "నువ్వేం చేస్తావు, మౌనంగా ఉండు. అంతకంటే నువ్వు చేసేదేముంది" అన్నాను నేను. కొంచెం నవ్వుతూనే. పాపం ఏం అర్థమైందో ఏమో గాని బుర్ర ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. పాపం చాలా వర్రీలో ఉన్నట్టున్నాడు. ఏం చేస్తామండి? పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు గదా! ఏంటో ఎవరి జీవితం ఎలా ఉంటదో ఎవరికీ అర్థం కాదు గదా! అంతా భగవంతుడి లీల. మరి మీకు ఇక నేను అడిగేదేముంది, నచ్చితే ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచంలో భార్యాభర్తలందరూ కలిసిమెలిసి సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకుందాం.